అందరికీ నమస్తే. భారతశ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను మీ వెంకట్. ప్రేక్షకులు, ఈరోజు మన రిప్కా అక్క యేసు ప్రభును ఇంత భయంకరంగా, ఇంత ఘోరంగా అవమానిస్తుందంటే నేను ఎక్కడ వినలే. చూద్దామా ఈరోజు ఎపిసోడ్, మిగతా వీడియో. రామ్మా రిప్కా అక్క వచ్చేయి. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు నన్ను తిట్టేవాళ్ళు. కానీ పిచ్చి కానీ పట్టిందేంటమ్మా? పిచ్చా నీకు? ఇప్పుడు 3వ నెల. నువ్వు తెలియక చేస్తున్నావా? పొలవేలు వచ్చానని చెప్తావేంటమ్మా? తలకు గొడ్డలేదు, చెవులో దూదు లేదు, కాళ్ళకి చెప్పులు లేవు, పైగా పొలవేలు వచ్చానన్నావు. అసలు నీకు భయం ఉందా? బాబుని చంపేస్తావేంటి? నువ్వు చచ్చిపోతావు తెలుసా? బాలెంతమమ్మ నువ్వు అనేవారు. సార్, నా పరిస్థితి మీకు తెలియదు, తెలిస్తే మీరు అలా మాట్లాడరు, తెలియక మీరు అలా మాట్లాడుతున్నారని చెప్పి డాక్టర్ గారు చెప్పినా వినకుండా మళ్ళీ నేను పనికి వెళ్ళానండి. కలుపులు వస్తే కలుపులకు వెళ్ళాను, కోతలు వస్తే కోతలకు వెళ్ళాను. పనులు అయిపోయి కానీ పరిస్థితి మారట్లేదు. 30 రూపాయలు కూలినప్పుడు. ఎప్పటి సంగతి ఇది? 18 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తున్నాను. 30 రూపాయలు కూలి. ఎన్ని 30 రూపాయలు అయితే పక్కింటి వాళ్ళ దగ్గర తెచ్చిన 500 ఇవ్వగలను. మళ్ళీ వారానికి 500 కావాలి. పనులన్నీ అయిపోయి నాకు వెళ్ళి వాళ్ళని అడిగాను, అమ్మ ఇంకేదన్నా పని ఉంటే చూపిస్తారా? లేవండి అన్న. అలా కుదరదు, ఏ పని చెప్పినా చేస్తానండి. వాళ్ళు అన్నారు, సరే ఆడవాళ్ళం ఎవరు వెళ్ళం కానీ మగాళ్ళు వెళ్తారు, ఏం పని అన్నారు. కట్టేతలండి అన్నారు. మీరెవ్వరు నన్ను అపార్థం చేసుకోనంటే, ఎందుకంటే మీరు రానన్నారు కనుక. మీరు రాకపోయినా నాకు పర్లేదు, మీ భర్తలతో పాటు నన్ను పంపించండి అని చెప్పి 40 మంది మగవాళ్ళండి, 40 మంది మగవాళ్ళతో కలిసి నేను కట్టేతకు వెళ్ళాను. వాళ్ళందరూ నన్ను చూసి మీరు వచ్చారేంటండి, అసలు మీరు, నా పరిస్థితి బాగాలేదు, నన్నేం అడగొద్దు, ఒకసారి నాకు పని ఎలా చేయాలో చెప్పండి అంటే, ఒక అతను మోపులు కట్టి వచ్చామండి, అవి మొయ్యాలి, మేము ఎత్తుతాం, మీరు మొయ్యండి, మాతో పాటు మోపులు మొయ్యండి. మధ్యాహ్నం వరకు పర్లేదండి. మధ్యాహ్నం నుంచి కుప్ప కాస్త ఎత్తు అయిపోద్ది. ఎత్తు అయి నాకు నిచ్చినేస్తారు. నిచ్చిన మీద నుంచి కూడా మోపులు పైకి విన్నారు కదా ప్రేక్షకులు. 40 మంది మగవాళ్ళ పని ఉందంట, ఆడవాళ్ళ పని లేదంట. సో మగవాళ్ళ పనిలో ఈవిడ వెళ్తాను పరిస్థితి బాగలేదని చెప్పితే, మగవాళ్ళు వెళ్ళే 40 మంది మగవాళ్ళు అంటే ఈవిడ ఒక్కడ ఆడవాడంట. అంటే మగవాళ్ళు చేసే పని మిగతా ఆడవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? ఈవిడకి ఒక్కడు ఎందుకు ఇచ్చారు పని? అవునా కాదా? ఆలోచించండి, ఇది ఎంత సొల్లు సాక్ష్యం, ఎంత అబద్ధం సాక్ష్యం అనేది. ఇప్పుడు మగవాళ్ళ పని అన్నప్పుడు మళ్ళీ 40 మంది మగవాళ్ళు ఉన్నారు, మళ్ళీ నీకు ఒక్కదాన్ని ఆడదానికి ఎట్లా పిలుచుకుంటారు పనికి? మరి మిగతా ఆడవాళ్ళకి చేస్తారు కదా పని. వాళ్ళు ఎవరు పిలుచుకోక నీ ఒక్కడే ఆడవాళ్ళని పిలుచుకున్నారా? బాబా, అంటే మీ ఏసై ఏం చేస్తున్నాడమ్మా? కానీ చెప్పు, గొర్రెలు వింటారు కదా, చెప్పు అని చెప్పాను. మధ్యాహ్నం వరకు బాగానే మోసానండి మోపులు. నేను మధ్యాహ్నం నుంచి నిచ్చిన వేసారు. ఇక కుప్ప పైకి వెళ్ళిపోయింది. పైకి ఎక్కడం కిందకు దిగడం, పైకి ఎక్కడం కిందకు దిగడం. ఒళ్ళు కదిలిపోయి పచ్చి బాలింతనేమో నేను, చలి జ్వరం వచ్చేసింది నాకు. నిలబడలేను, కూర్చోలేను. ఇంటికి వచ్చే వరకు ఓర్చుకున్నాను. హాస్పిటల్కి తీసుకెళ్ళేవారు, ఒక ట్యాబ్లెట్ కూడా తీసుకొచ్చి నాకు వేసేవాళ్ళు ఎవరు లేరు. మోకరించి ఏడ్చి ప్రార్థన చేయడం ప్రారంభించాను. ఏసయ్య నన్ను ఎవరో పట్టించుకోరు. నా యజమాని చూస్తే అంతకంటే పట్టించుకోడు. కనీసం నువ్వైనా నాతో మాట్లాడతావా, నువ్వైనా నన్ను పట్టించుకుంటావని ఏడ్చి ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయాను. బాగా జ్వరంతో ఉన్నాను నేను, అలిసిపోయి పడుకున్నాను. పడుకున్న కాసేపటికి ఒక కళ, మెలకుగుండగా జరిగిన సన్నివేశం కాదు. కళలో ఎవరో ఒక వ్యక్తి నా దగ్గరికి నడిచి వస్తున్నారు. ఆయన చేతిలో ఒక పాత్ర ఉంది. ఆయన చేతిలో ఉన్న పాత్ర మాత్రం తళతళా మెరిచిపోతుంది. దగ్గరకు వచ్చి ఆయన నన్ను పిలిచారు, అమ్మా అన్నారు. నేను అనుకున్నాను, ఇంటికి వచ్చి ఎవరన్నా నన్ను పిలుస్తున్నారేమో అనిపించి లేచి అటు ఇటు చూస్తున్నాను. నేను మా ఇంటికి ఎవరూ రాలేదు, పడుకున్నాను. రెండోసారి వినబడింది నాకు ఆ స్వరం, అమ్మ అని. ఆలకిస్తే ఆ స్వరం ఎలా ఉందంటే, మా బాబు, పెద్ద బాబు పాలకలేస్తే అలాగే పిలుస్తాడు. ప్లాస్కోలో పాలుంటే పోసిస్తే తాగేసి పడుకుంటాడు. బాబేమో నన్ను చూస్తే బాబు నిద్రపోతున్నాడు. ఇదేంటి, రూమ్లో ఎవరు లేరు, నా దగ్గరికి ఎవరు రాలేదు, మరి నన్ను పిలిచేది ఎవరు అర్థం కావట్లేదు నాకు. పడుకున్నాను. ఏమమ్మా రిప్కాక్క, అది కూడా తెలియదా నీకు? నిన్ను అష్ట కష్టాలు పెట్టిన నీ ఏసయ్యానమ్మ వచ్చింది. నీకు జ్వరం వచ్చింది కదా, చలి జ్వరము. ఆ జ్వరం తగ్గించడానికి వచ్చాడు, గర్భం చేశాడు నీకు. కరం లేదా? సరే చెప్పు. మళ్ళీ 3వసారి వినబడింది నాకు ఆ స్వరం, అమ్మ అని. కళ్ళు తెరిస్తే నాకు ఎవరు కనపట్లేదని కళ్ళు అలా మూసుకుని ఏంటయ్యా అన్నాను. ఆయన దగ్గరకు వచ్చారు, అమ్మా నీకు తల అంటాలి అన్నారు. చాలా జ్వరంతో ఉన్నాను, ఇప్పుడు మాత్రం నేను తల అంటుకోలేను అన్నాను. నీళ్ళతో కాదమ్మా, నీకు నూనెతో తల అంటాలి అన్నారు. అంటే నువ్వు పడుకున్నప్పుడు నేనే ఇప్పుడు నాకు ఆరాం లేదు, తల అంటించుకోలేనంటావా? అంటే ఏసై వచ్చేసాడు మసాజ్ చేయడానికి నీకు తలకి. ఆహాహా, ఏసయ్యా ఏమయ్యా, నువ్వు ఆడవాళ్ళకి తలకి మసాజ్ చేస్తావా? నూనె అంటించి, కొబ్బరి నూనె అంటించి మసాజ్ చేస్తావా? వా వా వా, లేవమ్మా, యేసు ప్రభు వచ్చాడు నీకు మసాజ్ చేయడానికి. నువ్వు వల్ల అంటావు కదా, నువ్వు చెప్పు. రాసుకోవడానికి చిన్న సీసాలో ఉంది మా ఇంట్లో, తన అంటుకునేంత నూనె మాకు లేదు అన్నాను. ఆయన తెచ్చిన పాత్ర నాకు చూపిస్తున్నారు, అందులో నిండుగా నూనె ఉంది. 3 దోసులు ఆయన ఇలా పట్టుకుని, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు,
పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి నేను అభిషేకిస్తున్నాను. ఈ రోజు నుంచి నా సాక్షివే అన్నారు. తలంతా తడిసిపోతుంది, మొహం అంతా తడిసిపోతున్నాయి, బట్టలన్నీ తడిసిపోతున్నాయి. ఎవరి వ్యక్తి నెత్తి మీద నాకు ఎందుకు ఇలా నూనె పోస్తున్నారు, నాకేమీ అర్థం కావట్లేదు. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసేటప్పటికి నూనె కానీ మనిషి కానీ నాకు కనబడలేదు. ఇది కళ అని అర్థమైంది. కళనా? నేనేదో యేసయ్య నిజంగా వచ్చాడేమో, నూనె పోస్తున్నాడేమో నెత్తి మీద, వాళ్ళంతా నూనె మూసి మసాజ్ చేస్తాడేమో అనుకున్నాను నేను. కళ వచ్చింది ఏమి? కళలు అందరికి వస్తలేమా రిబ్కాక? చెప్పు. వెళ్ళిపోయి మా పాస్టర్ గారు చెప్పాను, అయ్యగారండి రాత్రి అలా కళ వచ్చింది అయ్యగారు, నాకు ఎవరో ఒక వ్యక్తి వచ్చి నూనెతో నా తల అంటేశారు అయ్యగారు అంటే, అమ్మ అది అభిషేక దర్శనం అమ్మ, దేవుడే స్వయంగా వచ్చి నీ తల అంటారు కనుక దేవుడికి ఏదో గొప్ప ప్లాన్ ఉంది నీ మీద, ప్రార్థన చేసుకో అన్నారు. ప్రార్థన చేసుకున్నాను. ఆ దర్శనం తర్వాత అద్భుతమైన మార్పు జరిగిందండి నా లైఫ్లో. ఎందుకు అద్భుతమనంటే ఆ క్షణం నుంచి ఎలా వచ్చేసిందో నాలోకి నాకు తెలియకుండానే వాక్యం చెప్పే వరం వచ్చేసిందండి. ఈరోజు 13 ఏళ్ళ నుంచి దేవుని సువార్తలో నేను ఉన్నానంటే ఎక్కడ నేను బైబిల్ ట్రైనింగ్ చేయలేదు. బైబిల్ ట్రైనింగ్ చేయకుండానే 13 ఏళ్ళ నుంచి సువార్త ప్రకటిస్తున్నానంటే ఆ రోజు ఇచ్చిన అభిషేకంతో ఈ రోజు వరకు నేను వాక్యం చెప్తున్నాను. మరుసటి రోజుకు ఒక స్వరం, చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు, చర్చిలోకి వెళ్ళి వాక్యం చెప్పు అని వినపడుతుంటే కాస్త భయపడ్డాను నేను. బైబిల్కి ట్రైనింగ్ ఉంటుంది ఏమి? బైబిల్కి ఏం ట్రైనింగ్ ఉంటుంది అక్క? ఏం ట్రైనింగ్ ఇస్తారు అక్కడ? అబద్ధాలు ఎలా చెప్పాలి, అబద్ధ సాక్షులు ఎలా చెప్పాలి, గొర్రెల్ని ఎలా మబ్బు పెట్టాలి, ఇదే కదక్క. అంటే మొత్తానికి నీవు ఈ సాక్ష్యం చెప్పి జనాల్లో పాస్టర్ అమ్మ అవ్వాలని ప్లాన్ చేసావన్నమాట. మొత్తం పాస్టర్ అమ్మ, చర్చికి పాస్టర్ అమ్మ అయితే డబ్బులు కోకొల్లలుగా వస్తాయి, గొర్రెలతో దశంభాగాలు లాగొచ్చు, అప్పుడు హాయిగా బ్రతకొచ్చు అని ప్లాన్ చేసావన్నమాట. ఈ అష్ట కష్టాలు పడలేక చూడలేక నా యేసయ్యా నా వాక్యం చెప్పు అని నీ ఎంటర్ పడ్డాడు. నువ్వు పాశ్రమ్మగా అంటే జనాలతో వాళ్ళ కష్టపడే డబ్బుల్లో 10% దోచేయచ్చు కదక్క. చాలా మంచి ప్లాన్ వేసావక్క. చెప్పు ఇంక ముందు చెప్పక్క. రోజు వీళ్ళు వాళ్ళ చర్చిలో కూర్చొని వాక్యం వినొస్తాను. నేను వాక్యం చెప్తానంటే ఆ పాస్టర్ గారు ఏమనుకుంటారు, ఆ పాస్టర్ గారు ఏమనుకుంటారు, నాకు ఇదేం పరీక్ష ఆయన అనుకుని వెళ్ళి పాస్టర్ గారు చెప్పాను, అయ్యగారండి నాకు అలాంటి కోరికలు కానీ అలాంటి ఆశలు కానీ నా మనసులో కూడా లేవు అయ్యగారు. రాత్రి కాలు వచ్చిన దగ్గర నుంచి వాక్యం చెప్పు అని మాట పడుతుంది పాస్టర్ గారు నాకు అంటే, ఆయన అన్నారమ్మా దేవుని పిలుపు ఉందా నీకు? అవునని కానీ కాదని కానీ నేను చెప్పలేను. ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్పడం ఎందుకు, మన చర్చిలోనే బుధవారం స్త్రీల కూటంలో పర్మిషన్ ఇస్తాను, ఆడవాళ్ళకు వాక్యం చెప్పన్నారు. చక్కగా ఆడవాళ్ళకు వాక్యం చెప్తుంటే అందరూ చాలా బాగా చెప్తుంది రిబ్కా అక్క వాక్యం అన్నప్పుడు. శనివారం నైట్ పురుషులు వస్తారు, వాళ్ళు వచ్చినప్పుడు అక్కతో వాక్యం చెప్పించమంటే శనివారం నైట్ కూడా నాకు పర్మిషన్ ఇచ్చారు అయ్యగారు. మా పాస్టర్ గారు దూర ప్రాంతం మీటింగ్కి వెళ్ళిపోయి ఆదివారం సరైన టైంకి వచ్చేవారు కదండి. అమ్మ నేను అదేంటక్క రిబ్కా అక్క, పాస్టర్లు ఎవరు అలా ఒప్పుకోరు కదా. నువ్వు వాక్యం చెప్పంటే దశంభాగాలు మొత్తం నీకు వస్తానికి వానికి భయం ఉంటుంది కదా. ఓహోహో, వాడికి ఇంకా 2-3 బ్రాంచ్లు ఉన్నావు అనమాట అక్కడ మీటింగ్లు. వాడు అక్కడ వెళ్ళినప్పుడు ఇక్కడ వాక్యం చెప్పేవాళ్ళు లేరు కాబట్టి నీకు అప్పగించాడు అనమాట. ఏదో మళ్ళీ లేదప్పంటే నువ్వు ఆపోజిట్గా కొత్త చర్చ్ పెడతావు అనికేసి భయం వేసి ఉంటుంది మనకి ఆ పాస్టర్ గారికి కదక్క. మంచి పని వేసావక్క నువ్వు. దేవుడు దర్శనం ఇచ్చాడని గొర్రెలుగా చేసి వాళ్ళతో దశంభాగాలు లాగాయి హాయిగా బ్రతకాలని చాలా బాగా మంచిగా ప్లాన్ చేసావక్క. ఆ పాస్టర్ కూడా వానికి కూడా ఒక హెల్పర్ కావాలి కదా. సో అట్లని నీకు పర్మిషన్ ఇచ్చాడనమాట. లేదంటే ఎవడు పాస్టర్ కూడా తను దశంభాగాలు ఇవ్వడు కదా. మళ్ళీ నీకెంత ఇస్తాడో కమిషన్ వచ్చిన దశంభాగాల్లో వాక్యం చెప్పినప్పుడు, అది కూడా చెప్పాలి కదా అక్క. చెప్పు. రావడం లేట్ అవుతుంది, నేను వచ్చే వరకు ఆరాధన నడిపించు. ఇంకాస్త లేట్ అయిందని నేను రావడం, వాక్యం చెప్పేస్తూ ఉండి నేను వచ్చేస్తానని దైవ సేవకులు సంఘ బాధ్యత నాకు అప్పగించారు. చాలా సంతోషంగా ఉంది. కానీ ఇంట్లో పరిస్థితి ఏంటి తెలుసా, బైబిల్ పాటల బుక్ తీసుకుని చర్చికి బయలుదేరగానే చీడ్చి కొట్టేసేవారు. బైబిల్ చోట పడిపోయేది, పాటల బుక్ చోట పడిపోయేది. మళ్ళీ ఏమీ తెలియనట్టు, నేనేమి ఎరగనట్టు ఇంట్లో దెబ్బలు తిని చర్చిలోకి వచ్చి వాక్యం చెప్పేదాన్ని. ఏమని తెలుసా, యేసు ప్రభు చాలా గొప్ప దేవుడు, యేసు ప్రభు నమ్ముకుంటే చనిపోయిన వాళ్ళను కూడా దేవుడు బ్రతికిస్తాడు. ఇంతవరకు ఏం చెప్పావు నువ్వు కథ? మీ అత్త మామ నిన్ను వేరు పెడుతుంటే నువ్వు 3 నెలల బాలింతవి, ఇంట్లో తినడానికి కూడలేదు అని నువ్వు పొలం పనికి వెళ్ళావు, అవునా? మళ్ళీ నువ్వు ఇప్పుడు వాక్యం చెప్తుంటే మళ్ళీ పని ఎట్లా చేస్తావు? మళ్ళా కూడు ఎట్లా వస్తుంది తిన్నికి? నీ పిల్లలకి పాలు ఎట్లా పడతావు కదా? ఓహో, పాస్టర్ ఇస్తాడా ఎట్లా? అంటే యేసు ప్రభుని నమ్ముకుంటే చచ్చిన వాళ్ళకి బ్రతుకుతారా?
ఇంతవరకు ఎంతమంది బతికారు చచ్చిన వాళ్ళు చూపిస్తారా? మీకు క్రిస్టియన్స్ ఎంతమంది చచ్చారు కదా, వాళ్ళు అంతమందిని బతికించని చెప్పు చూద్దాం, మేము కూడా నమ్ముతాం కదా. గొర్రెలు మొబ్బు పెట్టడానికి, దశం భాగాలు లాగడానికి కదా. సరే చెప్పు. అంత గొప్ప దేవుడు అండి యేసయ్య అని వాళ్ళకి వాక్యం చెప్పేదాన్ని. ఇంటికి వచ్చి ఆయనకి చెప్పేదాన్ని, మీరు కోరుకున్నట్టు దేవుడు 2 బాబులు ఇచ్చాడు, చర్చికి వెళ్తే దేవుడు ఇంకా ఆశీర్వదిస్తాడు, చర్చికి రండి అని చెప్పి నేను రాను అన్నా కూడా బలవంతంగా తీసుకొచ్చి చర్చిలో కూర్చోబెట్టేదాన్ని. పాటలు అయ్యే వరకు కూర్చునేవారు. వాక్యం స్టార్ట్ చేసే ముందు అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే ఆయన మాత్రం మెల్లిగా లేచి వెళ్ళిపోయేవారు. ఇది నా జీవితంలో టైం టేబుల్. ఎంతకాలం నా జీవితం ఇలా గడిచిపోయిందంటే 95వ సంవత్సరం నుంచి. అంటే రిబ్కా నీ భర్తకి మానసిక రుగ్మత ఉన్నదని చెప్పావు కదక్క. మళ్ళీ భర్తని చర్చికి తీసుకువెళ్తుంటే అందరూ కళ్ళు మూసుకునే వరకు ఆయన వెయిట్ చేస్తున్నాడు కేసి తర్వాత లేచిపోయాడు అంటే ఆయనకు సంస్కారం ఉంది, జ్ఞానం ఉంది అని అర్థం కదా. ఏం రిబ్కా ఎన్ని అబద్ధాలు చెప్తావు? చెప్పు, గొర్రెలు కదా చెప్పు. 2005వ సంవత్సరం వరకు 10 ఇయర్స్ అదే టైం టేబుల్ అండి. 2005వ సంవత్సరం జనవరి 19వ తారీఖు బుధవారం వచ్చింది. స్త్రీల కూడా నడిపించి ఇంటికి వచ్చాను రాత్రి 9ంటికి. రాగానే ఆయన ఒక మాట చెప్పారు, రిబ్కా ఇప్పటి వరకు ఊరుకున్నాను, నేను ఊరుకోను. అందరు నన్ను చూసి నవ్వుతున్నారు, ఇదేంటి సూర్యప్రకాష్ నీ భార్య, ఎవరైనా చర్చికి వెళ్ళి వాక్యం వినొస్తారు, మరి నీ భార్య ఏంటి వాక్యం చెప్తుంది, పాటలు పాడద్ది, డ్రమ్ములు కొడద్ది, పాస్టర్మ్మ గారు లాగా. మీ ఆవిడ పాస్టర్మ్మ గారు కాదు కదా, మరి ఎందుకు ఇలా చేస్తున్నావు నవ్వుతున్నారు. నువ్వు ఇలాగే చేసావనుకో నేను నిన్ను చంపేస్తాను అన్నారు. నేనేమనుకున్నానంటే చంపేస్తానని భయపెడితే చర్చి మానేస్తాను అనుకుని, ఒకవేళ ఆయన అలా భయపెడుతున్నారేమో అనుకుని, ఏమండి మీరు చంపేయండి అండి, నా దేవుడు వచ్చి బ్రతికిస్తాడులేండి అన్నాను. తెల్లవారిపోయింది. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు, దేవుడికి తెలియాలి. జనవరి 20వ తారీఖు వచ్చింది. గమనించండి, ఇప్పుడు నేను చెప్తున్న సంఘటన 2005వ సంవత్సరం జనవరి 20వ తేదీ రాత్రి జరిగిన సంఘటన మీకు చెప్తున్నాను. జనవరి నెల అంటే బాగా చలి ఎక్కువ ఉంటుంది కనుక ఇలా శారీ బ్లౌజ్ కాక ఫుల్ హ్యాండ్ స్వెటరు చలికోటు వేసుకుని పడుకుని నిద్రపోతున్నాను నేను. చిన్నబాబు నా దగ్గర పాలు తాగుతూ పడుకున్నాడు, పెద్దబాబు వాళ్ళ నాన్నగారి దగ్గర పడుకున్నాను. నాకు తెలుసు ఇంచుమించు రాత్రి 10:30, 11 వరకు నేను ప్రార్థన చేసుకుని పడుకుని నిద్రపోయానండి. మెల్లిగా ఆయన లేచారు. ఎప్పుడంటే రాత్రి 1:30కి, అంటే అర్ధరాత్రి 1:30కి లేచారు. నా దగ్గర ఉన్న చిన్నోడు తీసేసి వాళ్ళ అన్నయ్య దగ్గర పడుకోబెట్టారు. ఇంట్లో బెడ్ లైట్ ఉంది, బెడ్ లైట్ కూడా ఆఫ్ చేశారు. బెడ్ లైట్ ఆఫ్ చేయగానే మేము పడుకున్న రూమ్ అంతా ఎలా మారిందంటే కన్ను పొడుచుకున్నా కనపడనంత చీకటి అంటారు కదా, అంత చీకటికి ఉంది మా రూమ్ అంతా. ఆయన ఇంట్లో మూలన గొడ్లుంటే గొడ్డలు తీసుకుని నా దగ్గరికి వస్తున్నారు. నాకున్న అలవాటు ఏంటంటే నేను ఎప్పుడు పడుకున్నా సరే ఇలా మొక్కమే చేయబెట్టి పడుకున్నా, అదొక అలవాటు నాకు. ఆయన నా దగ్గరకు వచ్చారు, పలానా చోట నరికేయాలని ముందే ఒక ప్లేస్ ఆయన నిర్ణయించుకుంటారు. లైట్ ఆపేటప్పటికి నేను ఎక్కడ పడుకున్నానో కూడా ఆయన కనపట్లేదు, బాగా అంత చీకటిగా ఉంది. మొత్తానికి ఆయన అనుకున్న ప్లేస్లో ఆయన కనపట్లేదు కనుక ఎక్కడో చోట నరికేయాలి అనుకున్నారేమో. ఆయనకి ఎంత బలం ఉంది, అంత బలంతో ఒకే ఒక్క దెబ్బ వేశారని. అది ఎక్కడ పడిందో ఆయనకి తెలీదు. ఆయన అనుకున్న ప్లేస్లో మాత్రం ఆ దెబ్బ పడలేదు. అది పడ్డమే నా ఎడమ చేతి మీద పడిపోయి పడ్డమే ఒక ముక్క దిగిపోయి కింద పడిపోయింది. నా చెయ్యి మీ అందరికి కనబడుతుంది. విన్నారు కదా ప్రేక్షకులు, ఆయన భర్త చంపేస్తానని చెప్తుంటే చంపండి అని చెప్పిందంట. సో రాత్రి లైట్లన్నీ ఆఫ్ చేసి ఆ మూలకు గొడ్డలు ఉన్నంట, మళ్ళీ ఆ గొడ్డలు తీసుకొచ్చి నరికేశాడు. సో ప్రేక్షకులు విన్నారు కదా ఈ అబద్ధ సాక్ష్యాలు. మరియు ఇప్పుడు ముందు ఎపిసోడ్లో చూడండి, కామెడీ కింగ్, జబర్దస్త్ కామెడీ మించిన కామెడీ ఉంటుంది. యేసయ్యను నమ్మినందుకు, ఈవిడ వాక్యం చెప్పినందుకు, ఈవిడ భర్త నుండి యేసయ్య ఎలా చిత్రహింస పెట్టిస్తాడు, ఈవిడని ఎలా ముక్కలు నరికిస్తాడు గొడ్డలతో అనే మంచి కామెడీ షో ఇక ముందు ఎపిసోడ్లో వస్తుంది. ఈ రిబ్కా అక్కని గొడ్డలతో ముక్కలు నరికినా చావదు. ఇలాంటి సాక్ష్యం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. సో ప్రేక్షకులు చూస్తూ ఉండండి, ముందర ఎపిసోడ్ ఇంకా ఇంట్రెస్టింగ్ కామెడీ ఉంటుంది. గొడ్డలతో నరికిన చావని రిబ్కా అక్క. చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకట్. అప్పటి వరకు జై హింద్, వందే మాతరం, భారత్ మాతాకి జై. ప్రేక్షకులు మీకు ఒక విజ్ఞప్తి, సో నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ ఆర్ సబ్స్క్రైబ్ చేసే ద్వారా ఈ యూట్యూబ్ చాలామందికి మెసేజ్ పంపుతుంది. మన దేశాన్ని, మన హిందువుల్ని కాపాడుకుందాం. ఎందుకంటే మన హిందువులు చాలా అమాయకులు, ఎవరు ఏది చెప్పినా నమ్మేస్తారు, అందరు దేవుడు ఒకటి అనుకుంటారు. సో ఇలాంటి వాళ్ళు అబద్ధాలు సాక్ష్యాలు చెప్పి మా అమాయకులు హిందువులను మతం మార్చి
మన దేశానికి శత్రువులుగా మారుస్తున్నారు. సో మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడుకోవాలి, మన హిందువులను కాపాడుకోవాలంటే మీరు కూడా ఈ ధర్మ పోరాటంలో సహాయం చేయండి. దీనికి ఏం డబ్బులు లేదు. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేసి ఈ ఒక్క పోరాటంలో మీరు భాగస్వాములు కండి. ఓకేనా? సో ప్రేక్షకులు నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తుండండి. అంతవరకు సెలవు.